భారతదేశం మరియు లంక మధ్య ఒక విశాలమైన సముద్రముంది. సీతను రక్షించడానికి రాముడు మరియు అతని సైన్యం దానిని దాటాల్సి వచ్చింది. రామేశ్వర సముద్రతీరంలో నిలబడి వానర సైన్యం భారీ రాళ్లతో వంతెన నిర్మించడం ప్రారంభించింది. శక్తివంతమైన వానరులు పెద్ద రాళ్లను మోస్తుండగా ఒక చిన్న ఉడత కూడా సహాయం చెయ్యాలని అనుకుంది. అది మళ్లీ చిన్న చిన్న ఇసుక రాళ్లను తీసుకుని వంతెన వైపు తీసుకెళ్ళింది. కొంతమంది వానరులు నవ్వుతూ అన్నారు, ఇంత చిన్న రాళ్లతో వంతెన ఎలా నిర్మించగలవు? రామయ్య ఆ మాటలను విని చిరునవ్వు చిందించాడు. ఆ చిన్న ఉడతను తన చేతుల్లోకి తీసుకుని ఆశీర్వదించాడు. అప్పుడు రామయ్య ఇలా అన్నారు, ఎంత చిన్న సహాయమైనా పెద్ద పెద్ద పనులు సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రామయ్య దయతో తాకిన ఆ క్షణం నుంచి ఉడత వీపుపై 3 చారలు ఏర్పడ్డాయని కథలు చెబుతున్నాయి. భక్తితో చేసిన చిన్న సహాయం కూడా మహత్తర ఫలితాన్ని ఇస్తుంది. ఈ రామాయణ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. జై శ్రీరామ, జై శ్రీరామ.